బాచుపల్లి నారాయణ మహిళా కాలేజ్లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. కాలేజీలో హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సిబ్బంది అందరూ ఒకే రకమైన సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన వసతులు కల్పించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెరుగులో బళ్ళు వచ్చిందంట, కనీసం మూతలు పెట్టారట ఫుడ్ మీద. పురుగులు వస్తాయి, కాక్రోచ్లు వస్తాయి, అవి ఇంగ్రీడియంట్స్ మీకు తెలియడం లేదు అని చెప్తారంట. లేదంటే లవంగం అని చెప్తారంట. మీరు విన్నారు కదా, ఏంటమ్మా ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలేదు కదా. అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి. మొత్తం రికార్డెడ్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ. ఏం జరిగిందమ్మా? షీట్ ఫుడ్ రెండోసారి కొంచెం కొందరు ఎక్కువ తింటారు, కొందరు అన్ని ప్రాబ్లమ్స్ అండి. వాటర్ రావు, ఫుడ్లో మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయరు. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. వాష్రూమ్స్లలో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. ఫుడ్ విషయానికి వస్తే మొత్తం వాటర్ లాంటి రైస్ అనేది వాటర్ తీరు ఉంటుంది. కర్రీస్ అన్నీ నాన్ వెజ్ అయితే అసలుకే బాగుంటుంది. నాన్ వెజ్ ఉన్న స్పూన్ వెజ్లో పెడతారు, వెజ్లో ఉన్న స్పూన్ నాన్ వెజ్లో పెడతారు. తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి. మొన్న అయితే ఇట్టే కొట్టిరా ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th ఫ్లోర్కి వాటర్లో లేవు. మిడ్ నైట్స్లో మాకు వాటర్ కావాలని సార్ 3rd ఫ్లోర్ లేదా 5th ఫ్లోర్ అవి కూడా డ్రింక్స్ వస్తారు. వాళ్ళని బయటకి ఇట్లా వస్తే బతిమాలి